హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ విహారీ. ఈరోజు హర్రర్ విత్ హజరత్ కాదు, క్యాంపింగ్ విత్ హజరత్. మీరు చూస్తున్నారు ఇప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు, చూసిన డిస్కవరీ ఛానల్లో బేర్కిల్స్. వాళ్ళ లెక్క అన్నీ అడవిలో తినాలనేసి డిసైడ్ మాత్రం కావకండి. మేము కూడా అలాగని చెప్పి పచ్చి మాంసం తినాం, అందుకే సపరేట్గా గ్యాస్ తెచ్చుకున్నాం. గ్యాస్ మన గ్యాస్ చూసావా? చూద్దాం ఇప్పుడు. అదే చూడలే కదా నువ్వు. హాయ్ గ్యాస్, మీకు తెలుసు కదా మన గ్యాస్ ఎలా ఉంటుందో. సూపర్ కదా మన గ్యాస్. ఆడికి పోయిన తర్వాత మనోడు ఒక అద్భుతం తెచ్చినాడు, ఆ అద్భుతాన్ని చూపిస్తా. సంతోషంగా హ్యాపీ. సో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఐ లవ్ వర్షం. వర్షంలో క్యాంపింగ్ సూపర్. ఫ్రెండ్స్, పైన చూడొచ్చు మొత్తం గడ్డ ఉన్నది, బట్ కింద చూడండి వావుట ఎంత బాగా వస్తున్నాయి నీళ్ళలు. ఇక్కడి నుంచి సో గాయస్, సుధీర్ చూడండి ఎంతెంత సైజు. సుధీర్ సైజు కొట్టించుకొని వచ్చాడు. నువ్వు ఇట్లా కొట్టి చేస్తాయా? నాకు లెగ్ పీస్ కావాలా, ఆ పీస్ కావాలంటే అందుకని మరి నీ సైజు కొట్టించుకొస్తావా? మనుషులు తినే సైజు కొట్టించుకొని రావాలా? సో చూడండి, సో ఇలాంటి ప్లేసుల్లో ఎంజాయ్ చేయాలి లైఫ్. ఏమంటావు సుధీర్? సో ఇలా చికెన్ అయితే కడిగేద్దాం. నేచర్తోనే ఈరోజు ఉంటా. నా స్టవ్ ఈరోజు పనికిరాదు. ఏంది పనికిరాదు? ఏందంటాను? ఏందనుకుంటాను ఇది? ఈ స్టవ్కి అమెరికాలో ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? చిటికలే. ఆ స్టవ్లు ఈరోజు పనికిరావు. ఈరోజు మొత్తం నేచరా అంటే మొత్తం ప్రకృతి మనకు ఎంతెంత ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రకృతి అంటే ఇప్పుడు మొత్తం న్యాచురల్గా వేద్దాం ఉంటాం. న్యాచురల్. సో గ్యాస్, సుధీర్ వచ్చేసి ఈరోజు ఏమొద్దురా, స్టవ్కి ఏమొద్దు, ఇక్కడే న్యాచురల్గా ఎవరన్నా వచ్చి ఎంజాయ్ చేయడానికి ఎలా ఉంటుంది అని చేయడానికి చేస్తూ అంటున్నాడు. సో న్యాచురల్గా వచ్చి న్యాచురల్గా ఇక్కడే పోయి పెట్టి ఇదే కట్టెలతో చేద్దాం అంటున్నాడు. సో చూద్దాం, ఇది కూడా ట్రై చేద్దాం. ఇంతవరకు మనం క్యాంపింగ్ చేసింది అన్ని స్టవ్లతోనే వేసాం కదా, న్యాచురల్గా ఎప్పుడు వేయాలి, ఇది ఒకసారి ట్రై చేద్దాం. పెట్టేసి పెట్టు ఎరగట ఎంత ఫస్ట్
సుధీర్ ఎందుకు సుధీర్ ఎరగడలో ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తాను? నువ్వు చేస్తాను, నేనేం చేయలే. వేసేసాడు, బాగా వేసేసాడు. బిర్యానీ రా చేసేది. అరే దమ్ బిర్యానీ అంటే మరి చూడండి గాయ్, ఒక పెళ్లికి వండినట్టు వండించాడు. తిన్న తర్వాత చెప్పు. సరే తిన్న తర్వాత బాగలేక ఉండింది అనుకో, వాళ్ళు వచ్చి కొడతారు, నేను కొట్టాను. ఫేస్ టు ఫేస్. సో మన తమ్ముడైతే రెడీ చేసేసాడు. ఎరా తమ్ముడు రెడీనా? కట్టెలు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సో కోప్పడద్దు అయ్యా. చెప్పు, ఇంత షెట్ ఉంది మనకు. సరే అయితే తాత చెప్తాడు, చూసినావా? ఇప్పుడు గొర్రె మాంసం వండుతున్నామని. అది కాదు మాది కోడి మాంసం. కోడి మాంసమా? కొత్తది ఫ్రెండ్స్, పల్పి ఆరెంజ్. ఇప్పుడే మనకే ఫస్ట్ అందింది. అది కొత్త రకమైన పల్పి ఆరెంజ్ అనమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తాగడానికి ప్రయత్నించకండి. పల్పి ఆరెంజ్ బాగుంటది అనమాట. అలాగని తాగేది కాదండి. ఇప్పుడైతే प्याज हिंदी में बोलते ఎర్రగడ్డ, తెలుగు में बोलते ఎర్రగడ్డ, హిందీ में बोलते ప్యాచ్. ఏమయ్యాను తెలుగుని హిందీని కిచిడి చేశాను. ఇప్పుడు ఎలాగైతే బిర్యానీ చేస్తాం కానీ చూద్దాం. అంతా న్యాచురల్, నేచర్ని ఎంజాయ్ చేయాలి న్యాచురల్గా. సో చూడండి, ఈ రైస్ నానేయండి. బాస్మతి రైస్ నానేయాలా? సో ఇంకా నానేయకుండా ఏం చేయకుండా ఎర్రగడ్డలు ఎందుకు వేసాము? ఎర్రగడ్డలు ఎంచుకుంటే సగం పని అయిపోయినట్టు. అవునా? కానీ ఎర్రగా వేగాలి. అవునా? ఎర్రగా వేగాల. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేగినాయి. ఇప్పుడు మనం దీన్ని దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఎట్లా చేస్తాం అనేది బాగా చూడండి. ఇప్పుడు ఎర్రగడ్డని అయితే సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నానేసిన బియ్యము తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎసురు వేసినాం కదా నీళ్ళు, అవి కూడా ఓపెన్ చేస్తే చూడండి, పేపర్ ఇది ఎలా బాయిల్ అవుతున్నాయి చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఈ బియ్యం అనేది దాంట్లో వేసుకోవాలి. మొత్తానికి చెరవ పైకి వస్తుంది అనిపిస్తుంది నాకు. మా వాడు పెద్ద చెరవ తీసుకురారా అంటే చిన్నది తీసుకొని వచ్చినాడు. నీళ్ళు కూడా పొంగిపోతున్నాయి. నాకు డౌటే. గ్యాస్ మళ్ళీ మన బుల్లి స్టవ్కి అయితే పని వచ్చింది. సో చికెన్ అయితే దీంట్లోనే ఉండబోతున్నాము. సో గ్యాస్ రెడీ అయిపోయింది. ఎంతైనా అబ్బా నా గ్యాస్కి ఉన్న కంఫర్టే వేరు. యాడన్నా కూర్చుంటుంది. చూడండి రాళ్ళ మధ్యలో ఎంత బాగుందో. ఇదే నూనె. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్లోకి ఎర్రగడ్డ వేసుకుంటున్నాం. చూడండి, మనకు మసాలా ఎక్కువ కావాలని చెప్పేసి ఈ ఎర్రగడ్డ అనేది వేసుకున్నాం. ఎందుకంటే మనం చేసేది ఇప్పుడు దమ్ బిర్యానీ కాబట్టి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే వాళ్ళకి తెలియదండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని. కనపడడం లేదనుకున్నా లేబా. ఈ గ్యాస్ పోయి నిలబడుతుందో నాకు డౌట్గానే ఉంది. ఏమనుకున్నావు గ్యాస్ అంటే కథ వేరు. మన బుల్లి స్టవ్ కాడికి మనమే వచ్చేసాము. ఇది హ్యాండిల్ చేయడం మన బుల్లి స్టవ్. మంట పెట్టినది
గాయస్ మన బుల్లి స్టవ్ పైన బుల్లి ముక్కలు తీసుకొచ్చాము. ఈరోజు సుధీర్ అయితే వాటర్ తీసుకోరా. ఒక కోడినే తెచ్చి పెట్టినట్టుంది, డైరెక్ట్ కోడినే, అంతలా ఉన్నాయి ముక్కలన్నీ. సో కానీ మన బుల్లి స్టవ్ దాన్ని కూడా చేశారు. యాక్చువల్గా నేను ఈరోజు ఏమనుకున్నా అంటే బుల్లి స్టవ్ పైన బిర్యానీ వండాలనుకున్నా, కానీ సుధీర్ న్యాచురల్గా ఉండాలి అన్నాడు కాబట్టి సో పొయ్యి అయితే పెట్టాను. బట్ చికెన్ అయితే మన స్టవ్ పైన వండాల్సింది వచ్చింది. సో రైస్ ఏమో ఇక్కడ ఉడుకుతుంది, చికెన్ ఏమో అక్కడ ఉడుకుతుంది. చూడొచ్చు మొత్తం ఎలా పడేసాము. ఇలా ఉంటుంది క్యాంపింగ్ వస్తే, మొత్తం స్ట్రగిలింగ్ అంతా ఇటువంటి రాళ్ళల్లో కొండల్లో. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు జీవితంలో, వచ్చి ఎంజాయ్ చేయాలి. సో సుధీర్ అయితే ఇంకా కుకింగ్ చేస్తూనే ఉన్నాడు. అంతలోపే మనము అలా సరదాగా స్విమ్మింగ్ చేద్దామనేసి నీళ్ళలో దిగాము. బట్ మనకు స్విమ్మింగ్ రాదు, తెలిసిందే మీ అందరికీ. కాబట్టి ఊరికి ఎగులాడాను కొద్దిసేపు. సో చాలా అంటే చాలా కూల్గా మంచిగా సూపర్గా ఉంది ఈ లొకేషన్ వచ్చేసి. సో చుట్టూ నేచరు వాటర్ ఫ్లో అవుతూ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో చాలా అంటే చాలాసేపు మేము బాగా ఎంజాయ్ చేసాము. సో గాయ్స్ మొత్తానికి నేను ఈత కొట్టేచ్చలిగే సుధీర్ అయితే ప్లేట్ ఇచ్చేస్తున్నాడు. చూద్దాము. బా స్మెల్ అయితే సంబేస్తుంది. సుధీర్ సాధించావు కదా మొత్తానికి దమ్ బిర్యానీ. ఆహాహా. సో ఫస్ట్ నాకే ఎడుతున్నాడు సుధీర్. సో దమ్ బిర్యానీ హోటళ్ళల్లో తినడమే తప్ప ఇలా చేసుకొని తినడం ఫస్ట్ టైము. వావ్, బాగా తడిసి వచ్చిన తర్వాత వేడి వేడిగా ఇది తగులుతుంటే సూపర్ ఉంది అబ్బా. కానీ ఎంజాయ్ పండగ. చాలా ఎందుకు ఇంత పెడుతున్నావు? ఓకే కానీ పెట్టేసుకొని అందరూ నీళ్ళలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్ రండి తిందాం దమ్ బిర్యానీ. చూడండి అద్భుతమైన నేచర్లో దమ్ బిర్యానీ. అందరం ఆటోలో కూర్చొని తింటున్నాం. ఇది కదా లైఫ్ అంటే, ఎంజాయ్ పండగ. రండి కమాన్ తినేయండి. లేదు లేదు ఫ్రెండ్స్, సుధీర్ వేసాడు ఫ్రెండ్స్, నాకేం తప్పు లేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, తిన్నాక చెప్తాను టేస్ట్ ఎలా ఉందో.
ఫ్రెండ్స్ మొత్తానికైతే బిర్యానీ కుమ్మేసాము. సుధీర్ పర్లేదు ఏమనుకున్నా బాగానే చేశాడు. లైట్గా కసితో ఉప్పు ఎక్కువ వేశాడు. సో పర్లేదు, సూపర్ ఉండింది. మంచి టేస్ట్, మంచి దమ్ బిర్యానీ. సుధీర్ ఇలాగే అయితే మనం మంచి హోటల్ అన్నా పెడదాం. బట్ చూద్దాం ఫ్యూచర్లో ట్రై చేద్దాం. సో గైస్ అది మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేశారు కదా నేచర్ని. చూద్దాం, ఇంకొచ్చేపు వెయిట్ చేస్తాము. ఇంకొచ్చేపు వెయిట్ చేసి బాగా ఎంజాయ్ చేస్తాము. సో మా పిల్లలు చూడండి ఆడ ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక్కడ కెమెరామ్యాన్, ఆడ ఫోటోగ్రాఫరు, యాండర్ చూడండి. సీ దిస్ గై నెంబర్ 1 బుల్షెట్ గై. సో ఇంకొచ్చేపు వెయిట్ చేసి తర్వాత వెళ్ళిపోతాము. సో గ్యాస్ మొత్తానికైతే మంచి నేచర్లో మంచి ఎక్స్పీరియన్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్. బాయ్.